మీరు మెయిల్ చేయొచ్చు. దాంతో ఏదైనా కూడా మేము ఇమీడియట్గా రియాక్ట్ అవుతాం. దాంతోపాటు మేము చర్య తీసుకుంటాం. సార్ ముఖ్యంగా గ్రామ ప్రజలు ప్రతి వ్యవహారం పాల్గొ గ్రామ ప్రజలు ముఖ్యంగా యూత్ మేజర్గా ఏంటంటే ఈ డ్రగ్ అబ్యూస్ మీరు ఒక్కసారి అది తమాషగా కానీ లేకపోతే ఏదో మీరు జోక్గా కూడా ఒక్కసారి చేసినా కూడా మీకు యూత్ వాళ్ళకు కండిషనింగ్ అయిపోయి అది తీసుకోకపోతే మనం ఏం పని చేయలేము అనే ఉద్దేశంలో అంతేకి వెళ్ళిపోతారు. తప్పకుండా వాళ్ళ ఒక శక్తి సామర్థ్యాలన్నీ కూడా నాశనం అయిపోయి వాళ్ళ కుటుంబ వ్యవస్థ కూడా వాళ్ళ కుటుంబంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి పెళ్ళైన వాళ్ళలో భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు వచ్చి పిల్లలను పంచుకోకపోవడం అన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి దయచేసి బాధ్యతగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండి ఎటువంటి పరిస్థితులు అటువంటి ఏదైనా ఉన్నా కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వము వీటి డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. పొరపాటున వాళ్ళు ఏదో తెలియక బడినా కూడా డీ అడిక్షన్ సెంటర్ అటువంటి వాళ్ళని మనం కంప్లీట్గా వాళ్ళు డీ అడిక్ట్ చేసి మళ్ళీ సమాజంలో వాళ్ళు పనికి వచ్చేట్టు వాళ్ళ సమాజానికి మేలుకు వచ్చేట్టు మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మెయిన్గా యూత్కి మీరు ఇన్ఫర్మేషన్ సమాచారం వాళ్ళకి సమాచారం ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరుడిగా వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి మెయిన్గా సమాచారం వాళ్ళకి అందరూ ఇక్కడ జరుపుకుంటున్నాము. అందరికీ ఆనరబుల్ సీఎం గారు కూడా ప్రతి మీటింగ్లో మనకి చెప్పుకుంటారు. తెలంగాణలో ఒక డ్రగ్ కల్చర్ చేసేసి అందరికి యూత్కి అడల్ట్స్కి అందరికీ పాయింట్ ఒకటి డ్రగ్ తోటి వాడడం ఒక 1 minute 2 minutes 1 day హై కావచ్చు, అది ప్రసంత కావచ్చు, అది ఆ తర్వాత బాడీ బాడీతో పాటు సమాజంలో కూడా దయచేసి డ్రగ్స్ అన్ని మానేసి హెల్దీ లైఫ్